రథయాత్రను పూర్తి చేసుకుని తన ఆలయానికి వచ్చిన జగన్నాథుడికి జరిపే బంగారు ఆభరణాల ఉత్సవం. ఏడాదంతా గర్భగుడిలో ఉండే జగన్నాథుడు 2 సందర్భాలలో ఆలయం వీడి బయటకి వస్తారు. వాటిల్లో ఒకటి జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే స్నానోత్సవం సందర్భంగా, రెండవది ఆషాఢ శుద్ధ విదియ నాడు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జగన్నాథుడు తన తోబుట్టువులైన సుభద్ర బలభద్రుల సమేతులై 9 రోజుల పాటు తన మేనత్తైన గుండిజా ఆలయానికి విహారయాత్రగా వెళ్తారు. ఈ యాత్రను తిలకించటానికి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి విచ్చేస్తారు. 9 రోజుల పాటు గుండిజా ఆలయంలో ఉన్న జగన్నాథుడు శ్రీమందిరానికి తిరిగి వచ్చే యాత్రని బహుదా యాత్ర అని అంటారు. ఈ యాత్ర సందర్భంగా శ్రీమందిరానికి విచ్చేసిన జగన్నాథుడికి జరిపే ఉత్సవం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. తిరుగు ప్రయాణమై వచ్చిన జగన్నాథ బలభద్ర సుభద్రల రథాలను సింహద్వారం వద్దనే ఉంచుతారు. వార్షిక రథయాత్రను ముగించుకున్న జగన్నాథుడు ఏకాదశి నాడు సింహద్వారం వద్ద ఉంచబడిన రథాలపై ఆసీనులై ఉంటారు. అప్పుడు జరిగే ఉత్సవాన్ని సునాబేష అని అంటారు. సునా అంటే బంగారమని, బేష అంటే వస్త్రమని అర్థం. సునాబేష అంటే బంగారు వస్త్రాలను అలంకరింపజేయడం అని అర్థం. ఈ సునాబేష ఆచారాన్ని రాజాదిరాజాబేష అని, రాజబేష అని, రాజరాజేశ్వరి బేష అని కూడా అంటారు. సాధారణంగా ఈ సునాబేష అనే ఆచారాన్ని పూరీ క్షేత్రంలో సంవత్సరానికి 5 సార్లు జరుపుతారు. అవి విజయదశమి, కార్తీక పౌర్ణమి, పుష్య పౌర్ణమి, డోల పౌర్ణమి, ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఇలా పూరీ క్షేత్రంలో సంవత్సరానికి 5 మార్లు పాటు సునాబేష అనే ఆచారాన్ని జరుపుతారు. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే జగన్నాథుడికి సింహద్వారం వద్ద ఈ సునాబేష ఆచారాన్ని జరుపుతారు. మిగిలిన 4 సందర్భాలలో జగన్నాథుడికి గర్భాలయంలోనే ఈ ఆచారాన్ని జరుపుతారు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రత్యేకమైనది. ఈ సునాబేష ఆచారంలో భాగంగా జగన్నాథ బలభద్రులకు బంగారు కాళ్ళు చేతులు అమరుస్తారు. జగన్నాథుడికి కుడి చేతిలో బంగారు చక్రాన్ని, ఎడమ చేతిలో వెండి శంఖాన్ని అమరుస్తారు. ఇక బలభద్రుడికి ఎడమ చేతిలో బంగారు నాగలిని, కుడి చేతిలో బంగారు జాపత్రిని అమరుస్తారు. ఇక జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలకు బంగారు కిరీటాలను అమరుస్తారు. జగన్నాథుడి కిరీటం 610 తోళ్లు కాగా, బలభద్రుడి కిరీటం 434 తోళ్లు, సుభద్రాదేవి కిరీటం 274 తోళ్ల బరువు ఉంటుంది. ఒక తోలు అంటే 11.33 గ్రాములను సూచిస్తుంది. ఈ ఆభరణాల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అసలు ఈ సునాబేష ఆచారం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు చూద్దాం. 13వ శతాబ్దంలో ఉత్కల రాజైన ఆనంద భీమదేవుడి పాలనలో జగన్నాథుడిని విశ్వప్రభు అని, ఉత్కల సామ్రాట్ అని, లార్డ్ ఆఫ్ ద నేషన్గా ప్రకటించారు. 1198వ సంవత్సరంలో రాజా కపిలేంద్రదేవ్ కాలంలో సునాబేష ఆచారం ప్రారంభమైందని చెప్తారు. రాజా కపిలేంద్రదేవ దక్షిణ భారతదేశంలో ఉన్న పాలకులపై యుద్ధం చేసి గెలుస్తారు. తాను గెలుచుకున్న వజ్రాలు, బంగారు ఆభరణాలను పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథుడికి సమర్పిస్తారు. అయితే ఆ ఆభరణాలను రథయాత్ర ఉత్సవ సందర్భంగా దేవతామూర్తులకు అలంకరించాలని అర్చకులను సూచిస్తారు. అప్పటి నుండి బహుదా యాత్ర తరువాత జగన్నాథ బలభద్ర సుభద్రుల విగ్రహాలకు ఈ వజ్రాభరణాలను అలంకరిస్తారు. ఇలా నాటి నుండి నేటి వరకు జగన్నాథ బలభద్ర సుభద్రులకు బంగారు ఆభరణాలతో అలంకరించే సునాబేష ఆచారం పూరీ క్షేత్రంలో జరుగుతుంది. చూశారు కదా, జగన్నాథ బలభద్ర సుభద్రులకు బంగారంతో అలంకరించే సునాబేష ఆచార విశేషాల గురించి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.